మా ఎస్ఎల్వి బ్యానర్ మీద లైన్ సినిమా రేపు అనగా 14వ తేదీ ఉదయం 9:31 ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. డెఫినెట్గా ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు, తెలంగాణ ప్రేక్షకులు, మన తెలుగువారందరూ ఆదరిస్తారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఇప్పటి వరకు ఈ సినిమా ఆడియో పరంగా మంచి సక్సెస్ అయింది. సో 5 సాంగ్స్ రిలీజ్ చేసాం. 5 సాంగ్స్ కూడా మంచి అప్లాజ్ వచ్చింది. డిఫరెంట్ సిచ్యుయేషన్స్ అన్నీ కూడా ఏ సాంగ్ ఇంకో సాంగ్ రిజల్వెన్స్ కాకుండా ఆ సిచ్యుయేషన్ డిఫరెంట్ సిచ్యుయేషన్లో 5 సాంగ్స్ కూడా అద్భుతంగా వచ్చినాయి. ఆడియో మంచి సక్సెస్ అయింది. ఇక్కడే మేము సగం సక్సెస్ సాధించామని చెప్పేసి మేము సంతృప్తిగా ఉన్నాము. ఇక పరంగా సినిమా పరంగా కూడా చూస్తే సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. సో ఎంటైర్ మా యూనిట్ అంతా కూడా, మా ప్రొడ్యూసర్ గారు, ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ చాలా సంతృప్తిగా ఉన్నాం. ఈ సినిమా రిజల్ట్ మీద చాలా పాజిటివ్ హోప్తో ఉన్నాం అందరూ కూడా. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కూడా కొత్త కథల్ని యాక్సెప్ట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇది చాలా కొత్తగా ట్రావెల్ అయ్యే కథ. అలా అని చెప్పి బాలయ్య బాబు గారికి ఒక ఇమేజ్ ఉంది. ఆయనకు ఒక బాడీ లాంగ్వేజ్, ఆయన నుంచి కొన్ని డైలాగ్స్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కొన్ని ఎమోషన్స్ కూడా ఆయన నుంచి బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే చాలా బిగ్ క్యారెక్టర్స్ చేసే హీరో. నిజం చెప్పాలంటే మనకు ఆయన ఒక్కడే ఉన్నాడు. చాలా హ్యూజ్ క్యారెక్టర్ చేస్తారు. ఆయన హెవీ స్పాన్ ఉన్న క్యారెక్టర్ చేస్తారు. అట్లాగే ఈ సినిమాలో కూడా ఆయన ఇమేజ్కి తగ్గట్టుగా ఆయన నుంచి ఆడియన్స్, తెలుగు ప్రేక్షకులు, బాలయ్య బాబు ఫ్యాన్స్ ఏమైతే కోరుకుంటూ ఉంటారో అలాంటి ఎలిమెంట్స్ అన్నీ పుష్కలంగా ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమాలో ఆయన 2 క్యారెక్టర్స్ ప్లే చేశారు. ముఖ్యంగా గాడ్స్ అనే ఒక క్యారెక్టర్, బోస్ అనే ఒక క్యారెక్టర్, 2 కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్. ప్రీవియస్గా ఆయన షేర్లో చేయలేదు 2 క్యారెక్టర్స్ కూడా. ఆయన చాలా ఎక్స్పెరిమెంట్గా ఎన్నెన్నో కొత్త క్యారెక్టర్స్ చేశారు ఆయన. కానీ ఈ 2 క్యారెక్టర్లు కూడా ఆయన మరలా కొత్తగా ఉన్నాయి. ఎందుకని ఆయన చాలా ఛాలెంజింగ్గా తీసుకుని ఈ క్యారెక్టర్స్ని అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు ఆయన. ముఖ్యంగా గాడ్స్ అనే క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఆయన చాలా డెడికేటెడ్గా వర్క్ చేశారు. ఒక కొత్త గెటప్తో ఆయన చాలా హార్డ్ వర్క్ చేసి చాలా అత్యద్భుతంగా గాడ్స్ అనే క్యారెక్టర్ ప్లే చేశారు. అలాగే బోస్ అనే ఒక క్యారెక్టర్ కూడా. సో ఇక మా ప్రొడ్యూసర్ గురించి చెప్పాల్సి వస్తే కనుక నేను డెబ్యూ డైరెక్టర్గా అయినా కూడా మా సినిమా హ్యూజ్ స్క్రిప్టు, చాలా టెక్నికల్ స్టాండర్డ్స్లో ఉంటుంది. ఆయన ఖర్చుకి వెనకాడకుండా, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా నాకు ఏం కావాలో అన్నీ టైంకి సమకూర్చారు. అందుకనే ఈరోజు సినిమా అంత అత్యద్భుతంగా వచ్చింది. సో ఆయనకు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను. అలాగే మా సినిమాకి 24 క్రాఫ్ట్స్లో ప్రతి టెక్నీషియన్ చాలా హార్డ్ వర్క్ చేశారు. అందరు కష్టంతో, అందరూ స్కిల్తో ఈ సినిమా ఒక రూపుదిద్దుకుంది. దీనికి నేను మీడియా సందర్భంగా అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను. బాలయ్య బాబు గారి ఇమేజ్, ఆయనకంటే ఒక ఇమేజ్ ఉంది డెఫినెట్గా. ఆయన ఇమేజ్ని దృష్టిలో పెట్టుకునే ఈ కథను చేయడం జరిగిందండి. అంటే ఈ కథకి ఇంక వేరే ఎవరైతే చేయలేరు నిజం చెప్పాలంటే. ఈ కథలో ఉన్న క్యారెక్టర్స్కి ఆయన మాత్రమే న్యాయం చేకూర్చగలరు. ఇది సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా అందరూ యాక్సెప్ట్ చేస్తారండి. అంటే అందుకని ఈ కథ కోసం కూడా ఆయన చాలా హార్డ్ వర్క్ చేశారు. అసలు డైరెక్టర్గా నేనెంత కష్టపడ్డానో ఈ సినిమా విషయంలో ఆయన కూడా అంత కష్టపడ్డారండి. ఈ కథను అంత నమ్మారు. చాలా పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న గ్రేట్ పర్సన్ బాలకృష్ణ గారు. నేను ఆయన దగ్గరగా ట్రావెల్ అయిన తర్వాత ఆయనలో చూసి కొన్ని సిచ్యువేషన్లో చాలా ఆయన చూసి ఇన్స్పైర్ అయిన సందర్భాలు కూడా నాకు చాలా ఉన్నాయి. ఆయన చూసి చాలా సాహసాలు చేశాడు ఈ సినిమాలో. ఆయన యాక్షన్ సీక్వెన్స్ కూడా అత్యద్భుతంగా ఆ సినిమాలో వచ్చినాయండి. రామలక్ష్మణులు దానికి ఎంతో కృషి చేశారు. పొలిటికల్ కాంట్రవర్సీస్ ఏం లేవండి ఇందులోనూ. ఏదైనా క్యారెక్టర్ పరంగా కొన్ని హీరో గారు చేసే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్ పరంగా కొన్ని
కొన్ని క్యారెక్టర్స్ ఎదురవుతుంటాయి కథలోను. ఆ ఎదురైన సిచ్యువేషన్లో ఎక్కడో మీకు చిన్న చిన్న రెజంబ్లెన్స్ ఏమైనా కనిపించొచ్చేమో తప్ప ఇది ఎవరిని టార్గెట్ చేసిన సినిమా కాదండి. సో ఇది పొలిటికల్ బ్యాక్డ్రాప్ సినిమా అస్సలు కూడా కాదండి. చాలా కొత్త కాన్సెప్ట్ అండి. డెఫినెట్గా ఆయన నుంచి బాలయ్య బాబు గారు అనేటప్పటికీ ఒక డైలాగ్ ఫార్వర్డ్ ఉందండి. అది ఆయన చెప్తేనే చూస్తారు అందరూ కూడా. అది ఆయనకే ఆ పేటెంట్ రైట్స్ ఉన్నాయి డెఫినెట్గా. ఆయన నుంచి అది ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి డెఫినెట్గా ఆయన నుంచి అలా సినిమాలో ఆ క్యారెక్టర్ అలాంటి డైలాగ్స్ వస్తాయండి. అది కొన్ని మెసేజ్ ఓరియంటెడ్ డైలాగ్స్ ఉండొచ్చు, సొసైటీకి ఓ మంచి చెప్పే ప్రయత్నం అండి. ఆయన క్యారెక్టర్స్లో మీకు లెజెండ్లో కానీ లేకపోతే సింహాలో కానీ మీరు ఆయన ప్రీవియస్ సినిమాలు తీసుకున్నా కూడా ఎక్కడో కొన్ని ఇన్సిడెంట్లో ఒక మెసేజ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుందండి. అదే సొసైటీలో ఆయన కూడా ఒక పొలిటికల్ పార్టీకి రిప్రజెంటివ్, ఒక ప్రజాప్రతినిధి, వీళ్ళు హిందూపురానికి ఎమ్మెల్యేగా ఉన్నారైనా. సో అంతా డెఫినెట్గా అలాంటి ఇన్సిడెంట్స్ ఉంటాయండి. ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఆయన కూడా సొసైటీలో. సో ఆయన ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని మేము క్యారెక్టర్ డిజైన్ చేస్తామండి. డెఫినెట్గా సినిమాలో ట్రైలర్ చూసారు, మంచి రెస్పాన్స్ వచ్చింది. అట్లాగే సినిమాలో కూడా చాలా చాలా అద్భుతమైన డైలాగ్స్ ఉన్నాయండి. వన్స్ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత చూస్తే అసలు ఆ భయం బెరుకు నాకు లేదండి. దానికి కారణం ఏంటంటే ఆ క్రెడిట్ బాలయ్య బాబు గారిదే. చాలా ఫ్రెండ్లీగా ఆయన చాలా అత్యద్భుతంగా నాకు సపోర్ట్ చేశారు. మోర్ ఎంకరేజ్మెంట్, నన్ను ఒక చిన్న పిల్లల్లాగా ఆయన ఆదరించారు. సో అందువల్ల నాకు ఆ భయం బెరుకు లేదండి. ఇంత పెద్ద స్క్రిప్ట్ని ఇంతమంది సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు, ప్రకాష్ రాజ్ గారు, జయసుధ గారు, గీత, చలపతిరావు గారు, చంద్రమోహన్, పోసాని కృష్ణమురళి గారు, ఆలీ, ఎంఎస్ నారాయణ, సురేష్ గారు, ఇలాంటి ఇంతమంది ఆర్టిస్టులు ప్యాడింగ్తో ఉన్న సినిమా అండి ఇది. ఇలాంటి సినిమాని నేను డీల్ చేయగలిగానంటే కారణం ఆయన ఇచ్చిన సపోర్ట్ అండి. నాకు మా హీరో బాలయ్య బాబు గారు ఇచ్చిన సపోర్ట్ వల్లే ఈ సినిమాని విజయవంతంగా నేను ఫినిష్ చేయగలిగాను ఏ ప్రాబ్లం లేకుండా. ఈరోజు అనుకున్నట్టుగానే సినిమా అవుట్పుట్ చాలా అత్యద్భుతంగా వచ్చిందండి. సో బాలయ్య గారి నుంచి ఏం కోరుకుంటారో అందరూ కూడా అవన్నీ సినిమాలో ఉన్నాయండి. యాక్షన్ సీక్వెన్స్ సైడ్ ఆయన సినిమాల్లో చాలా రేంజ్లో ఉంటాయి. యాక్షన్ సీక్వెన్స్ ఇప్పుడు బాలయ్య బాబు అంటే ఇందులో కూడా ఉన్నాయండి, కానీ కొత్తగా ఉంటాయి. ప్రీవియస్ సినిమాలకి ఇలా ఎక్కడ కనిపించవండి, ఒక డిఫరెంట్గా ఉంటాయి. కదా ఇంగ్లీష్ స్టాండర్డ్స్లో ఉంటాయి. దానికోసం ఆయన కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు, చాలా కష్టపడ్డారు, ముఖ్యంగా మా ఫైట్ మాస్టర్స్. అట్లాగే ఎడిటింగ్ సైడ్ చాలా ఎడిటింగ్ సెన్స్ ఉన్న సినిమా అండి. స్క్రీన్ ప్లే బేస్డ్ స్క్రిప్ట్ అండి ఇది. ఈ స్క్రిప్ట్కి గౌతమ్ రాజు గారు కూడా ప్రాణం పెట్టి ఆయన వర్క్ చేశారండి. సో 980 సినిమాలు చేసిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఆయన. ఈరోజు మన మధ్య ఒక వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన వ్యక్తి ఉన్నాడంటే నిజంగా అది చాలా గొప్పగా గర్వించదగ్గ విషయం. అలాగా గౌతమ్ రాజు గారు కూడా ఈ సినిమాకి చాలా మంచి ఎఫర్ట్ పెట్టారండి. నాకు చాలా అత్యద్భుతమైన సపోర్ట్ చేశారు. సో ఇంక మా మణి గారి గురించి చెప్పక్కర్లేదు, మంచి ఆడియో అందరూ విన్నారు, ఈరోజు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇలా ప్రతి టెక్నీషియన్, ఆర్టిస్టు, ఆలీ గారు, చలపతిరావు గారు, జయసుధ గారు, ఇలా అందరూ కోఆపరేట్ చేసి మోర్ సపోర్ట్ చేశారు. కొంతమంది ఆర్టిస్టులు డబ్బింగ్ చెప్పినాక వచ్చినప్పుడు చూస్తారు, అందరూ మా హీరో గారి కన్నా అందరూ మోర్ హ్యాపీ సినిమాని చూశారు. సో కెమెరా కూడా, ఫోటోగ్రఫీ సైడ్ కూడా అత్యద్భుతంగా వచ్చిందండి. వెంకటప్రసాద్ గారు నేను ప్రీవియస్ 100%లో కెమెరా మనగా ఆయన వర్క్ చేశారు. ఇవాళ సినిమాలో బాలయ్య బాబు గారు చాలా గ్లామర్గా కనపడతా ఉన్నారు, చాలా అందంగా చూపించాడు ఆయన. సో మా కెమెరామెన్ గారు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆటని వేటగా మార్చడానికి నాకు 6 సెకండ్ చాలు, దాని అవుట్పుట్ ఇలానే ఉంటుంది.